అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అప్పటి విపక్షంపై నోరు పారేసుకున్న వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయి జైలు ఓసలు లెక్క పెడుతున్న క్రమంలో వాట్ నెక్స్ట్ అనే మాట వినిపిస్తోంది. ఈసారి ఓ మాజీ ఎంపీకి కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ కూడా సాగుతోంది. ఆయన్ను కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఓ ఎఫ్ఐఆర్లో నోటీసులు అందుకున్న ఆ నేత అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటాయన చేసిన తప్పు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురు లేదనే ఉద్దేశంతో నోటి దురుసు ప్రదర్శించిన వైసీపీ నేతల్లో ఒక్కొక్కరికి మూడుతోంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీస్ దహనం కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ జనసేన నేతలను దూషించిన కేసుల్లో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు. ఈసారి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్న ఈయన కొన్ని కేసుల్లో చిక్కుల్లో పడ్డారు. అత్యాచార బాధితురాలి పేరును బహిర్గతం చేసిన వ్యవహారంలో విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో ఈయన చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై టీడీపీ జనసేన సీరియస్ అయ్యాయి. ఈ విషయంపై జిల్లా ఎస్పీ జగదీష్ ఫిర్యాదు చేశారు. మాధవ్పై చర్యలు తీసుకోవాలని రెండు పార్టీల నేతలు కోరారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో ప్రస్తావించారు. మాధవ్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉండగా ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో 2022 ఆగస్టులో వైరల్ అయింది. అప్పట్లో అబాసుపాలైన గోరంట్ల మాధవ్ ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. పొలిటికల్ గ్రాఫ్ పడిపోవడంతో గత ఎన్నికల్లో పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. అనంతరం తన మార్క్ ఆలోచనలకు పదును పెట్టిన వైసీపీ అధిష్టానం నోటి దురుసు ప్రదర్శించే వారికి పార్టీ పదవుల్లో ప్రమోషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మాధవ్ ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్న వాస్తవం ఈ మాజీ పోలీస్ అధికారికి తెలియనిది కాదు. అత్యాచార బాధితురాలి పేరును బయటపెట్టి అడ్డంగా బుక్కయ్యారు. వైసీపీ హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ గత ఏడాది నవంబర్ 2న విజయవాడలో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చిన పోలీసుల పట్ల కూడా గోరంట్ల మాధవ్ నోరు పారేసుకున్నారు. తనపై అక్రమ కేసు పెట్టారంటూ, టచ్ చేస్తే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందంటూ వివాదాస్పద కామెంట్స్ చేయడం కొరివితో తలగొక్కున్నట్టే అవుతుంది. ఈ వ్యాఖ్యలను కూటమి నేతలు సీరియస్ గా తీసుకున్నారు. దీని వెనుక కుట్రకోణం కనిపిస్తోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ జనసేన నేతలు తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. మరోవైపు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే గోరంట్ల మాధవ్ నోటీసులివ్వడాన్ని వివాదాస్పదం చేసి మీడియాలో హైలైట్ అయ్యేందుకు ఎత్తుగడ వేశారు. తద్వారా న్యూడ్ వీడియో కాల్ తో మసగబారిన పొలిటికల్ గ్రాఫ్ ను వైసీపీలో పెంచుకోవడం కోసం ఈ స్కెచ్ వేస్తున్నారనే చర్చ సొంత పార్టీలోనే సాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన భూమిరెడ్డి మహానందరెడ్డితో పాటు మరికొందరు నేతలతో కలిసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారనే వాదనలు ఉన్నాయి. తన చేష్టలు, నోటి దురుసుతో అడ్డంగా దొరికిపోయిన గోరంట్ల మాధవ్ అప్పట్లోనే చంద్రబాబు, లోకేష్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం రగడకు దారితీసింది. అయితే కర్నూలు జిల్లాకు చెందిన గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాలో కురబ, కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అనంతపురం జిల్లా కురబ సంఘం నేతలు అలర్ట్ అయి చెక్ పెట్టారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తారా అంటూ నిలదీశారు. దీన్ని మనసులో పెట్టుకున్న గోరంట్ల మాధవ్
ఓ కార్యక్రమంలో అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుత హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి అభిమానులు వేసిన పూలదండను తనకు తానుగా తీసుకుని మెడలో వేసుకునే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యారు. ఇలా చాలా వివాదాలు ఉన్నాయి. లేటెస్ట్ కేసులతో కూటమి ప్రభుత్వం కటకటాల పాలు చేస్తుందో, నోటీసులతో సరిపడుతుందో చూడాలి మరి.